మరణాత. దేశీయులారా, ప్రభు అయిన క్రీస్తు నానుటి ఎల్లరికూ శుభములు తెలియజేస్తున్నా. ఈ దినమందు ప్రభువు యొక్క రూపములు గూర్చి మీ మధ్య మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రభువు యొక్క రూపము మహిమ రూపమని మనం అందరము ఎరిగిన వారమై ఉన్నాం. కానీ ఆయా సందర్భాలలో ప్రభు భూలోకమును దర్శించినప్పుడు ఎట్లాంటి రూపములతో ఆయన వచ్చారు అనేది ఈ దినమందు మనము చూద్దాము. మొదటగా ఆయన భూలోకమును దర్శించినప్పుడు దేవరూపముతో వచ్చారు. ఎందుకు దేవరూపముతో వచ్చారు? ఏదేను తోటలోనికి వచ్చారు. ఏదేను తోటలోను దీనికి వచ్చారు దేవరూపముతో అంటే, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో చెప్పినట్లుగా, మన స్వరూపమందు మన పోలుకు చెప్పు నరుడు చేయుదము అనే ఉద్దేశముతో ఆయన వచ్చి, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం ఉన్నట్లుగా దేవుడైన యెహోవా నేల బంటితో నరుని నిర్మించారు. నిర్మించిన పిదప దేవుడట చేసిన మనిషిని పట్టుకుని తన రూపములే ఉన్నాడో లేదో చూచుకుంటూ కౌగిలించుకున్నాడట. కొద్దిసేపటికి తోటలో ఉన్న వారందరూ ఆశ్చర్యముగా చూస్తూ వారు కొంత కన్ఫ్యూజన్కి గురై ఉన్నారు. ఏమిటా కన్ఫ్యూజన్ అంటే, ఇరువురు ఒకలాగే కనబడుతున్నారు. ఇందులో దేవుడు ఎవరు, మనిషి ఎవరు అనేది తెలియక కొంత సందిగ్ధంలో పడ్డారు. కొన్ని నిమిషములైన పిమ్మట మనసారా కౌగిలించుకున్న దేవుడు అప్పుడు ఒక మాట మాట్లాడారట. ఆదామా అని ఆదామును అలా విడిచిపెట్టి ఆదామా అని పిలిచారట. అప్పుడు తోటలో ఉన్న వారందరికీ కూడా, ఓహో, ఈయన నరుడు, ఈయన దేవుడు అన్నమాట, ఇరువురు ఒక్కలాగే ఉన్నారు అని అనుకున్నారట. దేవునికి మహిమ కలుగును గాక. చూచారా, దేవుడు తన స్వరూపమందు తన పోలుకు చెప్పు నరుడు చేశారనగా ఎంతలా చేశారు? ఇరువురు ఒకేలాగుండులాగును చేశారు. అందుచేతే ఆదాము యొక్క పేరు లూకాసు వార్త 2వ అధ్యాయం 38వ వచనంలో ఆదాము దేవుని కుమారుడు అనగా, దేవుడు మొట్టమొదటగా దేవరూపముతో వచ్చారు. ఎందుకు? ఆయనలో ఉన్న దివ్య లక్షణములను మానవులకు అనుగ్రహించుట కొరకు. ఇది దేవుని మొదటి రూపం. దేవుడు మరలా భూమిని దర్శించినప్పుడు 2వ రూపములో దర్శించారు. దేవుని యొక్క 2వ రూపమే ఏ రూపం అనగా నరరూపము. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయములో మనము గమనించినట్లయితే అక్కడ 5వ వచనములో ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇది నరరూపము. నరరూపముతో పుట్టి ప్రియులరా, ఆయన నరరూపముతో భూలోకములోకి వచ్చారు. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనములో ఆయన సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టుని అని కనబడుతుంది. కనుక దేవరూపముతో వచ్చినప్పుడు దైవ లక్షణములు ఇచ్చాడు దేవుడు. అయితే మానవుడు ఆ దైవ లక్షణములు పోగొట్టుకున్నాడు కనుక రక్షణ ఇచ్చుట కొరకు దేవుడే నరరూపధారి అయి భూలోకమునకు వచ్చారు.
సిలువ వేయబడి ఈ మానవులైన వారికి రక్షణ తీసుకుని వచ్చారు. ఇది దేవుని యొక్క రెండవ రూపము, నర రూపము. ప్రియులారా, దేవుడు మరలా భూలోకమును దర్శించబోతూ ఉన్నారు. నరరూపముతో దర్శించిన ఆయన మరణమును జయించి తిరిగి లేచి మోక్షానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మూడవ రూపముతో రాబోతూ ఉన్నారు. ఈ మూడవ రూపమే పెండ్లి కుమారుని రూపము. దేవుని యొక్క మూడవ రూపము పెండ్లి కుమారుని రూపము. పెండ్లి కుమారుడు గనుక ఆయన పెండ్లి కుమార్తె కొరకు వస్తారు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనములో పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. ఏ గది? మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ఉన్నది చూసారా? మత్తయి 6:6లో ఆ గది. అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటే ప్రార్థనా గది, అనుదినము ప్రార్థన చేసుకుంటే సన్నిధి గది. అదే గదిలోనికి వెళ్ళి దేవుడిచ్చిన వరములు ఫలములు సంపాదించుకుంటే అదే విడిది గది. కనుక ఆయన అంతఃపురం అనబడుతున్న పరలోక రాజ్యము నుండి వచ్చుచున్నారు. కనుక సంఘము పెండ్లి కుమార్తె వలె గది అనుభవం కలిగిన వారై ఉండాలి. కనుక వారిని మాత్రమే ఆయన పెండ్లి చేసుకుంటాడు, తీసుకుని వెళతాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలైనప్పటికీ, కళంకము లేని వారైనప్పటికీ, ఆయనను గూర్చి ఎదుర్కొనవలన ఆశ కలిగిన వారైనప్పటికీ, ఆయన గూర్చి ఎదురు చూచిన వారైనప్పటికీ, ఆయన గూర్చి దివిటీలు పట్టుకున్న వారైనప్పటికీ, ఆయన గూర్చి ఎదురు చూచి కునికి స్వరము విని లేచిన వారైనప్పటికీ కూడా అందులో 5 తైలము తక్కువగా ఉండటం వలన వెళ్ళలేకపోయారు. అలాగే ఈ దినమందు బాప్తిస్మం పొందిన వారైనా, మందిరాలకు వచ్చేవారైనా, రాకడు గురించి ఎదురు చూచేవారైనా సిద్ధపాటు లేని వారైతే వారు రాకడలో ఎత్తబడరు. కనుక దేవుని యొక్క మూడవ రూపము పెండ్లి కుమారుని రూపముతో ఆయన మధ్యాకాశములోనికి వస్తూ ఉన్నారు. తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనములో కాగా సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు కొనుపోబడుదము అని ఉంది. కనుక ఇది దేవుని యొక్క 4వ, 3వ రూపము. మొదటిది దేవరూపము, 2వది నరరూపము, 3వది వరుని రూపము. ఇక 4వది ఆయనది సింహరూపము. దేవుని యొక్క రూపములలో 4వ రూపమే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయములో ప్రియులారా యోధా గోత్రపు సింహము అని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో కనబడుతుంది. ఆయన రూపము 4వ రూపము సింహము యొక్క రూపము. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయములో చూసినట్లయితే ఆయన 3వ వచనములో సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఈ యోధాగోత్రపు సింహము ఏమి చేస్తుందంటే చీల్చివేయునదై ఉన్నది. అనగా యుద్ధము చేయుటకు ఆయన సింహము వలె వచ్చుచూ ఉన్నారు. దీనిని ప్రియులారా హర్మగెద్దెను యుద్ధం అంటారు. మరి ఎవరిని చేల్చడానికి వస్తారు? 7 ఏండ్ల శ్రమ కాలంలో రాకడకి ఎత్తబడకుండా 7 ఏండ్ల శ్రమ కాలంలో సాతాను పరిపాలనలో ఉండి 666 ముద్ర ఎవరు వేయించుకున్నారో వారితోనూ, అలాగనే మరి సాతానుతోనూ, అంత్యక్రీస్తుతోనూ, అబద్ధ ప్రవక్తతోనూ యుద్ధము చేయుటకు సింహము వలె ఆయన వస్తారు.
యుద్ధశూరుడుగా అన్నమాట. యుద్ధశూరుడుగా ఆయన వస్తారని జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో కనబడుతుంది. కనుక ఆయన వచ్చి వీరందరినీ యుద్ధము చేస్తారు. ఎంతలా చీల్చివేస్తారు అంటే యెషయా గ్రంథము 63వ అధ్యాయములో ప్రియులారా ఆయన ఇలాగున చీల్చివేస్తున్నారు అక్కడ కనబడుతూ ఉంటుంది. బలాతిశయముతో వచ్చుచున్న ఇతడు ఎవడు రక్తవర్ణ వస్త్రములు కలిగని యెషయా గ్రంథం 63వ అధ్యాయం 1వ వచనములో కనబడుతూ ఉన్నది. శోభిత వస్త్రము ధరించిన వాడే గంభీరముగా నడుచుచు వచ్చుచున్న ఇతడు ఎవడన్నట్లుగా, బలాతిశయముతో వచ్చుచున్న ఈయన ఎవరన్నట్లుగా అక్కడ వ్రాయబడుతూ ఉన్నది. ఈయన యుద్ధము ఒంటరిగానే చేస్తారు. 63వ అధ్యాయము యెషయా గ్రంథము 2వ వచనం మధ్యలో ఒంటరిగా ద్రాక్షగానుగను తొక్కు తిని జనములలో ఎవడను నాతో కూడా ఉండలేదు. కోపగించుకుని వారిని త్రొక్కుతిని, రౌద్రము చేత వారిని అనగ త్రొక్కుతిని. వారి రక్తము నా వస్త్రముల మీద చెందినది, నా బట్టలన్నీ డాగులే. పగ తీర్చుకుని దినము నా మనసుకు వచ్చెను. వీళ్ళరా సింహము ఒంటరిగానే వస్తుంది అంటారు కదా, అలాగే అర్మగెద్దోను యుద్ధములో ఆయన ఒంటరిగానే యుద్ధము చేస్తారు. కనుక యుద్ధము చేసి అందరినీ హతమార్చి సాతానును, అబద్ధ ప్రవక్తను, అంత్యక్రీస్తును నరకములో పడవేసి సాతానును మట్టు లేని గోతులో పడవేస్తారు 1000 సంవత్సరాలు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనములో అగ్నిగుండములో ప్రాణముతోనే పడవేయును. ఎవరిని? 20వ వచనంలో అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను కొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కారము చేసిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములతో మండి అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడుదురు. కనుక అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త హర్మగెద్దోను యుద్ధములో ఓడిపోయి అగ్నిగుండంలో పడుతుంటే మరి సాతాన్ని ఏం చేస్తున్నారు? 21వ వచనంలో కడమవారు గుర్రం మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన 20వ అధ్యాయము మొదటిలో మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకం నుండి దిగువచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు దానిని బంధించి అగాధములో పడవేసెను. వీళ్ళరా ఇది ఆయన యొక్క మరి 4వ రూపము. కనుక మొదటి రూపము దేవరూపముతో వచ్చి మానవుని దైవ లక్షణములు ఇచ్చారు. రెండవది మానవ రూపం నరరూపముతో వచ్చి రక్షణ తెచ్చారు. మూడవది ఆయన వరుణు రూపముతో వస్తూ రక్షణ పొందుకున్న వారిని తీసుకుని వెళ్ళిపోతున్నారు. నాలుగవది 7 ఏండ్ల శ్రమ కాలంలో మిగిలిపోయి 666 ముద్ర వేయించుకున్న వారిని ఆయన ప్రియులారా మరి చీల్చి వేస్తూ ఉన్నారు. ఇక 5వ రూపము, ఈ హర్మగెద్దోను యుద్ధం అయిపోయిన తర్వాత 5వ రూపమే రాజు రూపముతో వస్తారాయన. ఏమిటి రాజు రూపము అంటే రాజు పరిపాలన చేయడానికి వస్తారు. కనుక యేసు ప్రభు వారు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేస్తారు. వీరితో పాటు మరికొందరును పరిపాలన చేస్తారు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 6వ వచనములో. అయితే ఈ 1000 ఏండ్ల శాంతి పరిపాలన అని దీనికి పేరు. ఆయన రాజుగా పరిపాలన చేసే 1000 సంవత్సరాలకి శాంతి పరిపాలనని, నీతి పరిపాలనని పేరు పెట్టడం జరిగింది.
ఈ రాజ్య పరిపాలన గూర్చి సిలువలో కుడి చేతి ప్రక్కన దొంగ ప్రార్థన చేశాడు, ప్రభువా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు, అనగా 1000 ఏండ్ల శాంతి పరిపాలన అందరికీ అవకాశం ఇచ్చి మారుస్తావు కనుక అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేశాడు. సిలువలో ఉన్న కుడి చేతి ప్రక్కన దొంగ. యేసు ప్రభు వారు మనకు కూడా ప్రార్థన నేర్పారు. పరలోక ప్రార్థనలో నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థన చేయమని నేర్పారు. ఆ రాజ్యమే 1000 ఏండ్ల శాంతి పరిపాలన రాజ్యం. ఈ రాజ్యము గురిండే యూదులైన వారు ప్రస్తుతం ఎదురు చూస్తున్నారు. మా మెస్సయ్య వస్తారు, అందరినీ పరిపాలన చేస్తారు, భూలోకమంతటికి శాంతి వస్తుంది, ఇక మతములుండవు, కులములుండవు, ఏమీ ఉండవు, ఆయన శాంతి పరిపాలన చేస్తారు, మా మెస్సయ్య వచ్చేస్తున్నారు అని యూదులు 3వ మందిరాన్ని కట్టి ఆయన గురించి ఎదురు చూస్తున్నారు. కట్టాలని, కడితే ఆయన రాజ్యం వస్తుందని ఎదురు చూస్తున్నారు. కనుక మరి 1000 ఏండ్ల శాంతి పరిపాలన ఎలాగుంటుంది? యెషయా గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనము నుండి 2 వచనాలు చదువుతాను. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును, చిరతపులి మేక పిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడిమేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును, ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును, పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును, మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును, నా పరిశుద్ధ పర్వతం అన్నంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండియున్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. 1000 ఏండ్ల శాంతి పరిపాలనలో అప్పుడు ప్రతి నాలుకయు దేవుని స్తుతిస్తాదని ఉంది కదా, అదనమాట. ప్రియులారా, లోకమంతాయు యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. అప్పుడు ప్రతి నాలుక ఈ దేవుని స్తుతిస్తుంది, ప్రతి మోకాలు యేసునామమున మోగుతుంది. ఇది 1000 ఏండ్ల శాంతి పరిపాలన. కనుక దేవుడు భూలోకమును దర్శించబోతున్నప్పుడు ఆయన 5వ రూపము రాజరూపము. ఇంకో 2 రూపములు ఉన్నాయి. 6వ రూపము తేర్పరి రూపము. 1000 ఏండ్లు సువార్త ఆయన చెప్పిన తర్వాత అందరినీ పోగుపరిచి, మీరు 2వ రాకడలో ఎత్తబడలేదు, అలాగే 7 ఏండ్ల శ్రమ కాలంలో మోషే ఏలియాను పంపించినా మీరు మారలేదు, అందుచేత నేనే మిమ్మల్ని 1000 సంవత్సరములు పరిపాలన చేశాను. 7 సంవత్సరాలు సాతాను పరిపాలన చూశారు, ఇప్పుడు 1000 ఏండ్లు నా పరిపాలన చూచారు. ఇప్పుడు నేను కావాలా సాతాను కావాలని అడిగినప్పుడు కొందరు అంటారు, అయ్యా మాకు మీరే కావాలి అని అడుగుతారు. అప్పుడు ప్రియులారా, ఆయన అంటాడు కదా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 32వ వచనములో, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు, గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి అని ఎవరైతే యేసు ప్రభువా నీవే మాకు కావాలంటారో వారందరినీ కుడి చేతి ప్రకారం రమ్మంటాడు. మాకు లేదు, మాకు సాతానుడే కావాలి అని ఎవరు అడుగుతారో వారిని ఎడం చేతి ప్రకారం అంటాడు. కుడి చేతి ప్రక్కన వచ్చిన వారు గొర్రెలు, ఎడం చేతి ప్రక్కన వారు మేకలు. దీన్నే గొర్రె మేకల తీర్పు అన్నారు. కనుక ఈ సమయం ఆయన
తీర్పరిగా వస్తాడు. ఎవరికి తీర్పు? దీన్ని సజీవుల తీర్పు అన్నారు. కనుక ఎవరైతే సాతాన్ని కావాలనుకున్నారో వారికి దేవుడు సాతాన్ని నడిపిస్తే వారందరూ మరలా దేవుని మీద గోగు మాగోగు అనే పేరుతో దేవుని మీద యుద్ధం చేసి ఓడిపోతారు. దేవుడు వారిని అగ్నిగుండంలోనికి పంపించి వేస్తారు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయములో ఆ మాట మనకు కనబడుతూ ఉంటుంది. ప్రియులారా, మనము చూసినట్లయితే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనములో 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తనను చెరలోని విడిపింపబడును, తానున్న చెరలోని విడిపింపబడును, భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారి యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి యందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణం ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములలో పడవేయబడును. అచట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రి మగళ్ళు బాధింపబడుదురు. ఇది సజీవుల తీర్పు. కనుక వారు సాతాను కావాలని అడుగుతారు మేకలు. వారికి సాతాన్ని ఇస్తే వాడు వెళ్ళి అందరినీ పోగు చేసి యేసుప్రభు మీద తిరుగుబాటు చేస్తే పరలోకము అగ్నికి వచ్చి వాడిని కాల్చేస్తుంది. అప్పుడు దేవుడు ఈ అపవాదిని అగ్నిగుండంలో పడేస్తాడు. అప్పటికి అగ్నిగుండంలో ఎవరుంటారంటే హర్మగెద్దోను యుద్ధంలో దేవుడు వాడుకొట్టి అంత్యక్రీస్తు అబద్ధ ప్రకటన పడేస్తారు కదా, అక్కడ ఉంటారు. కనుక ఇది సజీవుల తీర్పు, తీర్పరగా వస్తున్న ఆయన. అయితే సజీవుల తీర్పు తీర్చిన ఆయన ఇప్పుడు మృతులను కూడా పిలుస్తాడు. ఆదాము గారి కాలము నుండి, ఆదాము గారి కాలము నుండి ఎంతమంది మారు మనస్సు లేకుండా ఆ కాలములో దేవుడైన యెహోవా ఆజ్ఞకు లోబడకుండా క్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత క్రీస్తు ప్రభు వారు నమ్మకుండా మారు మనసు లేకుండా చనిపోయారు. వారందరూ ఎన్ని వేల సంవత్సరములు పాతాళములో ఉన్నారు, వెయిటింగ్ ప్లేస్ లో ఉన్నారు, వెయిటింగ్ లో ఉన్నారు. ఇప్పుడు దేవుడు వారందరిని పిలుస్తాడు. వారందరూ ఆయన యొద్దకు వస్తారు. ప్రియులారా, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 13వ వచనములో లేక 12వ వచనం, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. మృతులైన వారందరూ వస్తారు. అప్పుడు దేవుడు అడుగుతాడు, మీరెందుకు నన్ను నమ్మలేదు? బతుకుండగా ఎందుకు నన్ను నమ్మలేదు? పోనీ చచ్చిపోయిన తర్వాత ఇన్ని వేల సంవత్సరాలు పాతాళములు ఉన్నారు, అప్పుడైనా నా గురించి తెలుసుకోలేదా అని అడిగి వారు చెప్పు సమాధానం బట్టి దేవుడు వారిని కూడా నరకములోకి పంపిస్తాడు. రక్షింపబడిన వారిని మోక్షాన్ని తీసుకెళ్తారు. దీన్ని మృతుల తీర్పు అన్నారు. తీర్పు రెండు, సజీవులకి తీర్పు, మృతులకు తీర్పు. కనుక జనాంగమా, బతికి ఉన్నా తప్పించుకోలేవు, చచ్చిపోయినా తప్పించుకోలేవు. ఒక దినం ముందు ఆయన ఎదురు నిలబడాలి. కనుక 6వ రూపము తీర్పరి రూపము. ఈ తీర్పు అయిపోయిన తర్వాత దేవుడు భూలోకమును నూతన ఆకాశం నూతన భూమిగా చేసేస్తాడు. పాపులు ఎవరు లేరు కనుక. ఇప్పుడు 7వ రూపమే భర్త రూపము. భర్త రూపము ఏంటి? భర్త రూపము అంటే ఇప్పుడు 1000 ఏండ్ల శాంతి పరిపాలన అయిపోయిన తర్వాత ఇక పాపులు లేరు, ఎందరు మారారో వారందరితోటి దేవుడు కాపురం ఉంటాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలైందురు, దేవుడు తానే వారి దేవుడైండి వారికి తోడయుండును. భర్తగా కాపురం ఉంటాడు. ఇది దేవుని యొక్క 7వ రూపము. యుగ యుగములు దేవుడు నరులతో కలిసి ఉంటారు. అందరూ ఆత్మస్వరూపులుగా ఉంటారు. ఇక శరీర స్వరూపము అనగా శరీర ధర్మము ఇవి ఉండదు. ఆత్మస్వరూపులుగా అనగా పాపము లేని వారిగా
పాపపు కోరికలు లేని వారుగా మారిపోతారు. ఇది ప్రపంచ చరిత్ర. ఏదేను తోట నుండి అంచె తీర్పు తర్వాత కూడా యుగ యుగములు ఉండేటువంటి కథ. ఇది అర్థమైతే బైబిల్ అంతగా అర్థమవుతుంది. ఏది ఇప్పుడు జరుగుతుందో అర్థమవుతుంది. ఇట్టి గొప్ప బోధను భక్తులు దేవదాసయ్య ద్వారా దేవుడు వెల్లలోనికి తెచ్చి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.